కొండగట్టు అంజన్నకి మొక్కులు చెల్లించి అక్కడి నుండి అయితే మేము ఓదలకు స్టార్ట్ అయిపోయినాము. ఇంకా వెళ్ళేసరికి అయితే నైట్ అయిపోయింది. ఫుల్ ఆకలిస్తుంది అనమాట. ఎక్కడైనా టిఫిన్ సెంటర్ దగ్గర ఆపమని చెప్పేసి వెహికల్ అతనికి చెప్తే మధ్యలో సుల్తానాబాద్ అని చెప్పేసి ఒక ఊరు దగ్గర ఆపిండు. అది వచ్చేసి కృపా టిఫిన్ సెంటర్ అండి. మేము నార్మల్ గా ఇడ్లీ లేదా దోశ తిందామని చెప్పేసి అక్కడ దిగినాము. బట్ అక్కడికి వెళ్ళి చూసే అంతవరకు కూడా తెలియదు అక్కడ గిన్నప్పాలు చేస్తున్నారని చెప్పేసి. ప్రతి ఒక్కరి ప్లేట్ లో ఇదే ఉందనమాట. దీన్ని గిన్నప్ప అంటారు కదా. మా వరంగల్ సైడు ఇట్లా హోటళ్లలో గిన్నప్పలు చేయడం చూడడం అసలు ఉండనే ఉండదన్నమాట. ఎందుకంటే ఎక్కడ కూడా ఇట్లా చెయ్యరు. బట్ కరీంనగర్ సైడ్ ఇది కామన్ అంట. ప్రతి ఒక్కరి ప్లేట్ లో అదే గిన్నప్ప ఉంది. సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి అందరం ఒక్కొక్క ప్లేట్ తీసుకున్నాము. ప్లేట్ కి 30 రూపీసే విత్ చట్నీతో సహా ఇస్తున్నారు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ నచ్చి మేమందరం రెండు ప్లేట్లు తిన్నాము. నెక్స్ట్ లెవెల్లో ఉంది టేస్ట్ అయితే. దీన్ని మా సైడ్ గిన్నప్ప లేదా సర్వపిండి అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీరు కరీంనగర్ నుండి చూస్తున్నారా? ఇంకెందుకు ఆలస్యం, లవ్ కరీంనగర్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.